బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరిద్దరికి కండువా కప్పి ఆహ్వానించారు రేవంత్, దీపాదాస్. ఇక 100 రోజుల పాలనపై మీట్ ద మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చేరికలపై ఇవాళ ఉదయమే 2 గేట్లు ఎత్తామని చెప్పారు రేవంత్. ఇక నిన్నటి వరకు సీఎంగా పనిచేశానన్న ఆయన ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తున్నానని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ పార్టీకి ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 8 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు వరుసగా భేటీ అయితే వచ్చారు. నిన్నటి వరకు కేవలం అభివృద్ధి కోసమే తాము భేటీ అయ్యాము అని ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పదే చెప్తూ వచ్చారు. కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా చేవెళ్ల ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఇద్దరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ రోజు ఇంతకు ముందే మీట్ ద ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్నికల కోడ్ వచ్చింది, ఇక్కడ నుంచి పిసిసి ప్రెసిడెంట్ పాత్రలో తాను చాలా కీలక పాత్ర వహిస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఇక తాను చేరికల కోసం గేట్లు ఓపెన్ చేస్తున్నానని కామెంట్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే మీట్ ది ప్రెస్ అయిపోయిన వెంటనే దానం నాగేందర్, అదేవిధంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో చేరినట్టుగా వీడియోస్, అదేవిధంగా ఫోటోలు రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈ చేరికల విషయంలో సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కామెంట్ చేస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇక చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం అంటూ నిన్న ప్రెస్ మీట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కావాలని బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కవ్వింపులకు పాల్పడుతుంది, కాంగ్రెస్ పార్టీని తాము దించేస్తాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ కూడా పదే ఇటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేయడంతో ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం. కేవలం ఎమ్మెల్యేలే కాదు, పార్టీకి సంబంధించిన అందరూ నేతలు, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామంటూ నిన్న పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ రోజు అదే అంశాన్ని నిరూపిస్తూ పార్టీకి సంబంధించిన ఎంపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఇక ఇప్పటి వరకు కలిసిన ఎమ్మెల్యేలంతా కూడా తాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ పార్టీ కుట్ర చేసినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని హామీ ఇచ్చినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పటి వరకు కలిసిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో తాము పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పినట్టుగా కూడా ఆయన నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు కలిసిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టే. ఈ రోజు కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని చేరిక ఈ ఇద్దరితో కాదు, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి వస్తారని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ చేరికల అంశాల విషయంలో దాదాపు రాజకీయాల్లో ఇక నుంచి రాజకీయాలు చేస్తాం, పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకొని చెప్పి ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా దాదాపు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసింది. మిగతా స్థానాల విషయంలో బీఆర్ఎస్ పార్టీలకు ఇంకా అభ్యర్థులు ఎవరైనా అంశం ఇంకా క్లారిటీ లేదు. పొత్తులు వెళ్ళిన బీఎస్పీ పొత్తులు తిరస్కరించింది. బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో నేతలు మొన్న కవిత అరెస్ట్ కావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉండడానికే ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయించుకున్నది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు చేస్తుంది, ఆ పార్టీలో ఉన్న నేతలకే పార్లమెంట్ టికెట్లు కేటాయిస్తుంది. కాబట్టి
బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు అంతా కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కు తీసుకురాగలిగితే కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా విన్ అవుతుందనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ముందుగా భావించింది. కానీ బీజేపీ ఒక అడుగు ముందుకేసి బీజేపీ నేతలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సిట్టింగ్ ఎంపీలు ఎవరు వస్తే వారికి టికెట్ కేటాయించడం, మెజారిటీగా బీఆర్ఎస్ నేతలకే పార్లమెంట్ టికెట్ కేటాయించింది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ముందే ఇటు ఎమ్మెల్యేలని వారితో పాటు జిల్లాలో ఉన్న కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందనే ఒక వ్యూహంలోనే ఈసారి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకునే ప్రయత్నాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటి వరకు కేవలం ఒకరిపై ఒకరు మాటలు లేదంటే ఎందుకు కలుస్తున్నారు అంశాన్ని పదే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చర్చ సాగుతూ వచ్చింది. అభివృద్ధి కోసమే జరుగుతున్నాం అంటూ కలిసిన ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ ఈ రోజు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వడానికే ఈ రోజు దాననాయక చేరిక గాని ఎంపీ రంజిత్ రెడ్డి చేరిక గాని ఈ రెండు జాయినింగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా తీసుకునే ఒక ప్రయత్నం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారని చెప్పొచ్చు. నిన్న నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని చెప్తూ వచ్చారు. తాము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు ఉండరు, కాంగ్రెస్ పార్టీకే వచ్చి చేరుతారంటూ కూడా నిన్న కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా మిడిల్ ప్రెస్ లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక తాము గేట్లు ఓపెన్ చేస్తున్నామనే అంశాన్ని ఆయన చెప్పిన గంట లోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కానీ ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా పనిచేసిన నాయకుడు. ఆయన మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయనకు అనుబంధం ఉంది. ఆయన చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లంతా కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళారు. వారందరినీ తీసుకుంటారా లేదా అని ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అనుమానం ఉండేది. కానీ ఈ రోజు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వీడిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. ఇక ఈసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటారా లేదా అనే ఒక అనుమానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలకు ఉండేది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చే నేతలకు అందరూ కూడా రెడ్ కార్పెట్ వేసి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని చెప్పడానికి ఈ రోజు దానం నాగేందర్ చేరికను కాంగ్రెస్ పార్టీకి ఒక ఉదాహరణ తీసుకునే అవకాశం ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకో చెప్పొచ్చు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి వారందరూ కూడా తిరిగి వచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే ఒక భావన ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చదువుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇక బీఆర్ఎస్ పార్టీలో నేతలు కాంగ్రెస్ పార్టీకి రావడానికి కాంగ్రెస్ అధిష్టానము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందనడానికి ఈ రోజు జాయినింగే నిదర్శనం అని చెప్పొచ్చు. శ్రవంతి 100 రోజుల పాలనపై మీట్ ద మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేశారు. చేరికలపై ఇవాళ ఉదయమే 2 గేట్లు ఎత్తామని చెప్పారు రేవంత్. ఇక నిన్నటి వరకు సీఎంగా పనిచేశానన్న ఆయన ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తున్నానని చెప్పారు. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన, అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి తీసుకోండి. పొద్దున్నే లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం.